మీ ఊళ్ళు ఇచ్చి 5 లక్షలు కట్టడానికి ఆశపడి పెళ్లి చేసుకున్నాను నేను. నువ్వు రోజు ఈ రకంగా నన్ను ఏడిపెడతావని తెలిస్తే నేను అసలు 50 లక్షలు ఇచ్చి నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు. అబ్బో 50 లక్షలు నీ మొహానికి 5 లక్షలు ఇవ్వడమే ఎక్కువ. 5 లక్షలు కట్నం తీసుకొని ఏ రోజన్నా 500 పెట్టి చీర కొని ఇచ్చావా? చీర కావాలా నీకు? పారపళ్ళదానా నీ సంగతి చెబుతున్నాడు. మన సుబ్బుగాడు మంచి ప్రశాంతం చోట ఇల్లు కట్టుకున్నాడు బావా. అవునవును, 6 నెలలు ఇక్కడ ఉండి జలసా చేద్దాం బావా. నాయి పారపల్ల, నీ కోరపళ్ళు. మన పళ్ళ సంగతి పక్కన పెట్టవే. మా బాబాయి మామయ్య వస్తున్నారు. వాళ్ళకి ఇంత వయసు వచ్చినా పెళ్లి పెటాకులు కాలేదు. వాళ్ళ ఇళ్లలో చుట్టాల ఇళ్లలో పడి తెగమేస్తా ఉంటారు. వాళ్ళని ఎట్టయినా ఇటు నుంచి ఇటే పంపించాలి మనం. బాబాయ్ మామయ్య బాగున్నారా? బాగానే ఉన్నాను రా సుబ్బడు. ఏంద్రా మీ ఆవిడేంటి అట్ట చూస్తుంది? ఇట్రావే. ఇదిగో గుర్తుపట్టలేదు ఎవరో? మా బెజవాడు బంటి బాబాయ్. ఎలుగు బంటిలాగా ఉన్నారా, నా పేరు పెట్టారా? ఏంద్రా అబ్బాయి అమ్మ ఏదో అంటుంది? ఏం లేదు బాబాయ్, నువ్వు బంటి అదే చంటి చంటి పిల్లలాగా ఉన్నావు అంటుంది బాబాయ్. నేను చిన్నప్పటి నుంచి అంతేలేరా. ఏ అమ్మాయి బాగుండావా? ఇప్పటి వరకు బాగానే ఉన్నా. ఏందో అంటున్నావు, వినపడలేదు. ఇప్పుడే నా రావడం అంటున్నానండి. మాకంటే ఎవరుండారమ్మా? మా సుబ్బడి తప్ప. మా సుబ్బడి దగ్గర 4 రోజులు ఉండి ఊరు చూసుకొని పోదామని వచ్చాము. అంత బాధపడతారు ఎందుకు మావయ్య? నేనున్నాగా మీకోసం. ఇల్లు మీదే అనుకోండి. 4 రోజులు 40 రోజులు ఉండేళ్ళంటారండి. ఏంటండి వాళ్ళని అడ్డున్నట్టే పంపిస్తాను, ఇంట్లో తీసుకొచ్చారు? ఏదో మా మామయ్య సెంటిమెంట్ డైలాగ్ వేసేసరికి ఫ్లోలో లోపలికి తీసుకొచ్చేసానే. ఏదో ఒక ఐడియా చేసి ఆయన్ని బయటికి పంపించేస్తాను చూడు. వాళ్ళని చూస్తే అంత ఈజీగా వెళ్ళేలా లేరులే. ఏమైంది బాబాయ్? మేము సాయంత్రం భోజనం చేయము. మీరు పెద్ద కష్టపడిన అవసరం లేదు. లైట్గా టిఫిన్ చేస్తాను అంతే. అమ్మయ్యా, పెద్ద ఖర్చు ఉండలేదు. అయితే నాకు 4 సాంబార్ ఇడ్లీ, 4 పునుగు, 4 వడ, నాకు 5 ఉల్లి దోశ తెస్తే చాలరా. సర్దుకుంటాం. ఏంది అట్ట చూస్తావు? వెళ్ళి తీసురా పో, ఆకలి వస్తుంది. ఏందో పిచ్చి ఉందా? నాకు చెప్పినట్టు చేస్తున్నా. ఇట్లా ఎట్టబోతారు వాళ్ళు? ఇంట్లో నుంచి తరిమేయాలి. ఇంటికి వచ్చా పోయాలి సాంబార్ బదులు. ఏందిరా అబ్బాయి సాంబార్ నల్లగా ఉంది? మా ఊర్లో సాంబార్ నల్లగా ఉండిద్దిలే బాబాయ్. బావా వీడప్పుడే మన తర్వాత చూస్తున్నాడు. మన గురించి వీడికి తెలియట్లా. బావా ఇక మొదలెడదామా? ఏమండి, అడవిలో నుంచి పులో సింహం తప్పించుకొని వచ్చినట్టుందండి. మన కాలనీలో పెద్ద పెద్దగా అరుస్తున్నట్టుంది. చెప్పు. మా మీనా కుమారి బామ్మ లేదు, అదే మీ పెద్దమ్మ ఇక లేదు, పోయిందంట. మిమ్మల్ని మామయ్యనే తొందరగా రమ్మని హరిహరం బాబాయ్ ఫోన్ చేశాడు. మేము కూడా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయలుదేరి వస్తాం. ఇగో ఈ డబ్బులు తీసుకొని తొందరగా బయలుదేరిన బంటి బాబాయ్ కార్యానికి పనికొస్తాయి. చూసావా, పెద్ద ప్లాన్ వేసి వీళ్ళిద్దరిని అట్ట పంపించేశాను. 2 రోజుల నుంచి వీళ్ళ దెబ్బకి ఏం తినలా. పద ఏదో ఒకటి రుచికరంగా చేసుకుని తిన్నాం. పద. బిర్యానీ ఉండే లోపు యాప్లకాయ తినేస్తా. సరిగ్గా తిని 2 రోజులు అయింది. ఏరా సుబ్బడు, ఏదో బిర్యానీ వండిస్తున్నట్టున్నావు మా కోసమేనా? ఏది బాబా, ఎన్ని పోదంటే అప్పుడే వచ్చేసాడు. మేము అక్కడికి వెళ్ళినంత మాత్రం ఎవరు మాట్లాడతాడట్రా? అందుకే నువ్వు ఇచ్చిన డబ్బులు కార్యానికి ఉపయోగపడాలని హరిహరం బాబాయ్ అకౌంట్లో వేసి వచ్చావురా. అక్కడ ఇంకో యాప్ ఉంది, అది కూడా ఇటీరా.
నీకు ఒంట్లో బాగాలేదని చెప్పి ఇంట్లో మొత్తం వెళ్తుంది పెట్టా దెబ్బకు పనులు చేయలేక పారిపోతారు. సూపర్ ఐడియా అండి. మధ్యాహ్నం లంచ్కి ఏం తిందాం? మామయ్య హరితకి ఒంట్లో బాగాలేదు, పడుకుంది. అంట్లేమో చాలా ఉన్నాయి. నేను తోమి వెళ్దామంటేనేమో షాప్లో కొద్దిగా వర్క్ ఉంది, అర్జెంట్కి వెళ్ళాలి. మీరేమన్నా అంట్లు అంతే కదరా, నేను దోమతా అలాగానే నువ్వు వెళ్ళిపో. మనం ఎందుకు దోమతామా? మనం తింటాం, పడుకోవడం. 4 అట్టుపళ్ళు నువ్వు తిను, మిగతా నేను తింటా. ఇగో ఇది ఒక యాపిల్ నువ్వు తిను, నేను ఒకటి తింటా. ఇగో ఈ సాయంత్రం స్నాక్స్ కింద కూడా పెట్టుకుని తిందాం, ఆరోగ్యానికి మంచిదే. వీళ్ళకి పని చూస్తే ఏదో సాగు చూస్తున్నారు, కానీ దయ్యం గెటప్లో వచ్చి వీళ్ళని నేను అట్టగొట్ట పంపించేస్తాను చూడు. ఇవన్నీ అవసరమా అండి? డైరెక్ట్ గానే వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా. ఆగవే, దేకో మై యాక్టింగ్, మై సెటిల్మెంట్. నవ్వుతారేమిట్రా? నేను డాకిని దయ్యాన్ని. గత 500 ఏళ్ళుగా ఇక్కడే తిరుగుతున్నాను. మర్యాదగా ఇంటిలోంచి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తా. మేము నువ్వు దెయ్యం నమ్మ. మీరు నమ్మాలి. మేము నువ్వు దైవం నమ్మాలంటే నువ్వు ఒక పని చేయ. దయ్యానికే పని చెబుతారా? ఏంట్రా అది? దెయ్యాలకు అసలు అలుపే రాదంటారు. అక్కడ ఉన్న అంట్లన్నీ 10 నిమిషాల్లో నువ్వు అలుపు లేకుండా తోమితే నువ్వు దైవాన్ని మేము నమ్ముతాం. ఎక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. ఖచ్చితంగా వెళ్ళిపోతారుగా? వెళ్ళిపోతాం. మెల్లగా తీసుకెళ్ళవే. దేకో మై సెటిల్మెంట్ అన్నావు, ఇప్పుడు చూడు కింద సెటిల్ అయ్యావుగా. ఏంటండి ఈ గెటప్? మా బాబాయ్కి మామయ్యకి దొంగలంటే బహుభయమే. చిన్నప్పుడు మా తాతయ్య ఇంట్లో దొంగలు పడితే వీళ్ళు ఆమడ దూరం పారిపోయారు. ఫైనల్ జలక్కిస్తాయి దొంగ గెటప్లో వెళ్ళి. కానివ్వండి. వీళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు. రే మీ దగ్గర ఉన్న డబ్బు బంగారం అన్నీ నాకు ఇచ్చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండిరా. డబ్బు అంటే ఇస్తాం కానీ ఇల్లు ఖాళీ చేయడం దేనికండి? అదే ఈ ఖచ్చితంగా గంగాధర్ స్టైల్. మర్యాదకి వెళ్ళే తొందరగా నీ మూట కట్టుకురండి. తండిరా తండి. దొంగ పడరా, మేము ఉన్న ఇంటికి కలవడానికి ఎంత ధైర్యం రా నీకు? అమ్మాయి హరిత, రే సుబ్బుడు. ఏమైంది మామయ్య గారు? సుబ్బుడేడమ్మాయి దొంగను పట్టుకున్నాం, పిలు. అయినా బయటికి వెళ్ళారు మామయ్య పని మీద. ఎప్పుడు ఇంత టైం అనుకున్నాడు. సరే దొంగను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నావు, ఆడు వస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చామని చెప్పు. మా ఇంటికి వస్తారు దొంగతనానికి. మీకు ఈ బంధువులు మిషన్ ఇంపాసిబుల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.